హాయ్ ఫ్రెండ్స్, శ్రీశైలం పాదయాత్రకు సంబంధించి మనం 22వ తారీఖు ఇప్పుడు ఏకుంజామున 4 అయితే అయింది. మనం 3ని అయితే చూస్తున్నాము. 3ని చూపించే విధానంగా నేను వీడియో అయితే చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇప్పుడు మనం ప్రస్తుతం వీరభద్రస్వామి టెంపుల్లో అయితే నైట్ స్టే చేసాము. ఇప్పుడు ఏకుంజామున 4 గంటలకు నిద్ర లేచి మళ్ళీ పాదయాత్ర అయితే మొదలు పెడుతున్నాము. ఇక్కడ వీరభద్రస్వామి టెంపుల్ నుంచి ఒక 200 మీటర్ల ముందుకు రావడంతో ఇక్కడ కోనేరులు అయితే 2 కోనేరులు పెద్ద పెద్ద కోనేరులు అయితే ఉన్నాయి. ఒక కోనేరు పెద్ద కోనేరేమో విడిగా వాటర్ వాడుకోవడానికి, స్నానాలు చేయడానికి, వంటలకు వాడుకోవడానికి వాటికి సంబంధించి అయితే కోనేరు ఉంది. ఇంకా రెండో కోనేరు వచ్చేసి ఇది రెండో కోనేరు. ఇది ఎక్కువగా డ్రింకింగ్ వాటర్ పర్పస్. ఇది వాటర్ తాగి చూస్తే మినరల్ వాటర్ కూడా అంత టేస్ట్గా ఉండవు. వాటర్ నేను తాగి చూశాను, అసలు చాలా బాగున్నాయి. నేను బాటిల్స్లో కూడా అయితే నింపుకున్నాను. ముందు యాత్రకు సంబంధించి ముందు వాటర్ దొరకవు కాబట్టి ఈ వాటర్ని అయితే బాటిల్లో అయితే నింపుకోవడం జరిగింది. వాటర్ చాలా పర్ఫెక్ట్గా ఉన్నాయి. తాగడానికి తీయగాను భలే రుచిగా అయితే ఉన్నాయి. ఆయుర్వేదానికి సంబంధించి దాంట్లో మంచి మెడిసిన్ కూడా ఉండిద్దని నాకైతే అనిపించింది. చాలా ప్యూర్గా ఉన్నాయి. ఇది వీరభద్రస్వామి టెంపుల్ నుంచి ఈ కోనేరు పక్క నుంచి ఇక్కడ టెంకాయలు అవి కొట్టుకున్నాక భక్తులంతా కూడా మెట్ల మార్గం ఇక్కడి నుంచి అయితే మొదలవుతుంది. ఇప్పుడు వరకు సాధారణమైన నడక దారిలో వచ్చాము. మెట్ల మార్గం అయితే ఇక్కడి నుంచి అయితే మొదలవుతుంది. ఈ మెట్లు చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని ఎక్కాలి. ఇక్కడ కొన్ని మెట్లు ఎక్కిన తర్వాత గాలిగోపురం అయితే వస్తుంది. గాలిగోపురం చీకటిగా ఉండటం వల్ల అంత క్లియర్గా అయితే కనిపించలేదు. నేను టార్చ్ లైట్ వెలుతురులో గాలిగోపురాన్ని అయితే చూపించే ప్రయత్నం అయితే చేశాను. ఈ మెట్లు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని ఎక్కకపోతే మాత్రం డేంజరస్. చాలా జాగ్రత్తగా అయితే ఎక్కాలి. ఒక మెట్టు 6 అంగుళాలు ఉంటే ఇంకొక మెట్టు 18 అంగుళాల దాకా కూడా మెట్ల మార్గం వరకు 15 కిలోమీటర్లు అయితే నడకదారి పూర్తి చేసుకున్నారు. ఇప్పుడే అడవిలోకి అయితే సూర్యుడి వెలుతురు అయితే వచ్చింది. ఫారెస్ట్ అంతా నడిచే దారి అంతా అయితే ఇట్లా భక్తులు నడిచి వెళ్తూ ఉన్నారు. అందరికీ శుభోదయం. ప్రజెంట్ టైం అయితే 7 గంటలైంది. టెంపరేచర్ 22 అయితే చూపిస్తుంది. బాగా మిడ్ నైట్ టైంలో టెంపరేచర్ అయితే 18 వరకు అయితే వచ్చింది. 18 ఆ టైంలో బాగా చలి అయితే అనిపించింది. ఇప్పుడు పర్లేదు, నడిచే కొంచెం బాగానే ఉంది. ఇంకా సూర్యుడు అయితే కనపడలేదు. అడవిలో చెట్ల మధ్యలో ఎక్కడో దూరాన కనిపిస్తున్నట్టుగా ఉన్నాడు. ఏడైనా కూడా టైము ఇంకొంచెం ముందుకెళ్ళిన తర్వాత సూర్యోదయం అయితే చూపించే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం శ్రీశైలం నడక మార్గంలో పెద్ద చెరువు ఏరియా అంటారు. పెద్ద చెరువు ఏరియా దగ్గరికి అయితే వచ్చాము. చుట్టూ అంతా కూడా ఎదురు బొంగుల తోటలు అయితే కనిపిస్తూ ఉన్నాయి. ఎదురు బొంగులు గుట్టలేను ఎక్కువగా అవే కనిపిస్తున్నాయి. దాదాపు ఇక్కడ నడిచే భక్తులకు కూడా చేతికర్రలు, ఓతకర్రలుగా ఇక్కడ ట్రైబల్స్ కావచ్చు, ఇక్కడ వ్యాపారం చేసుకునేవాళ్ళు, అమ్ముకునేవాళ్ళు, లోకల్గా ఉండేవాళ్ళు ఈ కర్రల్ని చేతి కర్రలుగా తయారు చేసి అయితే అమ్ముతున్నారు. కర్ర 20 రూపాయలు, 30 రూపాయలు అట్లా అమ్ముతున్నారు. ఈ ఏరియాలో ట్రైబల్స్ పరంగా చెప్పుకుంటే ఈ పాదయాత్ర జరిగే ఈ 19వ తారీఖు నవరాత్రి ఉత్సవాలు అయితే మొదలైనవి. ఇప్పుడు ప్రజెంట్ 22, 26 వరకు అయితే కొనసాగుతాయి. దానికి ముందు ఒక 4-5 రోజుల నుంచి అయితే పాదయాత్ర అయితే ప్రారంభించారు. సుమారుగా 15వ తారీఖు నుంచి అయితే నడుస్తున్నారని చెప్పుకోవచ్చు. ఈ ట్రైబల్స్ ఇక్కడ నివసించే వాళ్ళకి, లోకల్ వాళ్ళకి, ఈ తండాల్లో నివసించే గిరిజనులు వీళ్ళందరికీ కూడా మంచి వ్యాపార పరంగా ఆదాయం వచ్చేటట్టుగా అయితే ఉపయోగపడుతుందని అయితే చెప్పుకోవచ్చు. ఇప్పుడు దారి కనిపిస్తుంది కదా, ఇదే దారి. బారుకైతే ఇలాగే ఉంది దాదాపు. చూడండి, కాలు వంగకపోయినా కూడా చాలా జాగ్రత్తగా అయితే నడుస్తుంది. కాలు పట్టుకుపోయిందంట, ఎడం కాలు వంగకపోయినా కూడా చాలా జాగ్రత్తగా అయితే నడుస్తుంది. ముందైతే సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. సన్ రైజ్ అయితే అయింది బాగా. మనకి ఇంకా చెట్లు అడ్డం అవటం వల్ల సూర్యుడు అయితే బాగా పూర్తిగా కనిపించట్లేదు. చెప్పులు లేకుండా నడుస్తున్నారు చాలామంది. ఇలా దారి ఉంటే పర్లేదు, కానీ మధ్య మధ్యలో అసలు విపరీతమైన రాళ్ళు, ఆ రాళ్ళు కూడా మొదలదేనే ఉన్నాయి. చాలా డేంజర్గా దారి అయితే. ప్రతి అడుగు కూడా మనం వేసే అడుగు కరెక్ట్గా చూసుకొని వేయకపోతే బ్యాలెన్స్ తప్పితే పడిపోతారు.
చాలా జాగ్రత్తగా అయితే నడవాల్సి ఉంటుంది. మనకు సూర్యుడు అయితే కనిపిస్తున్నాడు. ఇంకా చెట్లు అయితే అడ్డం ఉన్నాయి. ఓం నమో శ్రీ సూర్యదేవాయ నమః. ఓం నమో శ్రీ సూర్యదేవాయ నమః. ఓం నమో శ్రీ సూర్యదేవాయ నమః. బాడీ ఫిట్నెస్ కరెక్ట్గా లేనోళ్ళు మాత్రం, కొంచెం వయసు పెరిగినోళ్ళు, వాళ్ళు కొంచెం తేడాగా ఉన్నోళ్ళు నడవటం కష్టము. చాలా జాగ్రత్తగా అయితే చూసుకొని నడవాలి. ఈ దారి వెంట అదంతా కూడా చిన్న చిన్న ఈత చెట్లు అయితే ఎక్కువ బోల్డ్ అని కనిపిస్తున్నాయి. ఆ వైపు ఈ వైపు కూడా, ఇక్కడ కూడా ఈ దారి వెంట కూడా అంతకుముందు ఉండే పట్టుకుంది. ఇవన్నీ కోపించినట్టున్నారు. కోపించిన మొద్దుళ్ళు అయితే కనిపిస్తున్నాయి ఈత చెట్లు. సాధారణంగా ఉదయం 5 గంటలు 5:30 ఆ టైంలో, దాదాపు తెల్లవారి టైంలో నెమళ్ళు అయితే కనిపించాలి. కనీసం వాటి అరుపులు కూడా వినిపించలేదు దగ్గరలో ఎక్కడా కూడా. దాదాపు ఇలా చాలా చోట్ల అయితే వాటర్ ట్యాంకర్లు అయితే ఏర్పాటు చేశారు. అది చాలా మంచి విషయం. ఈ వారం రోజులైతే భక్తులు నవరాత్రులు అయిపోయే వరకు రాత్రి పగలు తేడా లేకుండా పాదయాత్రలు అయితే చేస్తూనే ఉంటారు. ఫారెస్ట్ వాళ్ళు కూడా ఈ శివరాత్రి 26వ తారీఖు వరకు అయితే పాదయాత్ర చేసే యాత్రికులకు మాత్రం ఎలాంటి ఆటంకాలు కలిగకుండా 24 గంటలు పాదయాత్ర చేసే అవకాశం అయితే కల్పించారు. ఈ టేకు చెట్లు అయితే కనిపిస్తున్నాయి. టేకు చెట్లు ఎక్కువగా కొంచెం కనిపిస్తున్నట్టే ఉన్నాయి, కాకపోతే బాగా ముదురు చెట్లు అయితే లేవు, లేత చెట్లు అయితే ఉన్నాయి. ఎర్రచందనం మొక్క ఎక్కడన్నా ఒక్కటైతే కనిపిస్తుంది. ఎర్రచందనం పెద్దగా లేదు. ఈ దారి వెంట చూసుకుంటే కొంతవరకు ఈ దారి అయితే ఉందో, ఈ దారి కంటే ఇటువైపు కొంత, ఇటువైపు కొంత చిన్న 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 చెట్లు అయితే శుభ్రం చేశారు. పెద్ద చెట్లు అయితే కదిలించకుండా చిన్న చెట్లు అయితే శుభ్రం చేసి ఈ నడక యాత్ర చేసే భక్తులకి రాత్రిపూట కూడా నడవడానికి ఇబ్బంది లేకుండా అయితే సౌకర్యాలు అయితే కల్పించారని అయితే చెప్పుకోవచ్చు. ఈ నడక యాత్ర ఏదైతే ఉందో ఇది సుమారు 300-400 సంవత్సరాల క్రితం నుంచే ఉందని చెప్పుకుంటున్నారు. 1830వ సంవత్సరంలో ఏనుగుల వీరాస్వామి ఆయన కాశీ యాత్ర చేస్తూ ఈ శ్రీశైలం అయితే సందర్శించాడంట. ఈ దారి వెంట పాదయాత్ర అయితే చేశాడంట. దానికి సంబంధించి ఆయన రాసుకున్న పుస్తకంలో అయితే ఈ యాత్ర గురించి అయితే క్లియర్గా చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు సూర్యభగవానుడు అయితే పూర్తిగా కనిపిస్తున్నాడు. టైం అయితే 7:30 అయింది. బాగా దట్టమైన అడవి నుంచి ఎదురు బొంగులు, బాగా దట్టమైన అడవి నుంచి ఒక చిట్ట అడవిలాగా ఒక అంత ముదురు చెట్లు అయితే లేవు, కొంచెం చిన్న చిన్న చెట్లు అయితే ఉన్నాయి. చెట్లు కూడా కొంచెం పలచగా అయితే ఉన్నాయి. అలా దారి వెంట సాగిపోతూ ఉన్నాం. భక్తులు కూడా బోల్డ్ అంతమంది అయితే నడుస్తూ ఉన్నారు. ఇటు ముందు వైపు నా వెనక వైపు కూడా బోల్డ్ ఎంతమంది అయితే వస్తున్నారు. నేను కొంచెం భక్తులకి దూరంగా అయితే నడుస్తున్నాను, కొంచెం చూపించడానికి కూడా బాగుంటుందని కొంచెం డిస్టెన్స్ అయితే మెయింటైన్ చేస్తున్నాను. దారి వెంట మాత్రం బారు భక్తులు అయితే కనిపిస్తూనే ఉన్నారు. గుంపులు గుంపులుగా అయితే నడుస్తూనే ఉన్నారు. దారి వెంట ఫ్రీ మెడిసిన్ అయితే ఇస్తున్నారు. ఆయింట్మెంట్ పేస్ట్ ఇస్తున్నారు. భక్తులందరికీ కాళ్ళు నొప్పులతో ఉంటారు కదా, ఫ్రీ మెడిసిన్ మెడికల్ క్యాంప్ అయితే పెట్టారు. ఇలా మెడికల్ క్యాంప్ పెట్టడం అనేది చాలా మంచి విషయం. ఈ దారి వెంట పెద్ద చెరువు ఏరియాకి అయితే వచ్చేసాము. ఈ పెద్ద చెరువు ఏరియాకి సంబంధించి ఇస్కాన్ వాళ్ళది భోజనాలకు సంబంధించింది. ఇస్కాన్ ఆర్గనైజేషన్ జరుగుతుంది. ఇంకా భోజనాలు అయితే మొదలు పెట్టలేదు, దానికి సంబంధించిన ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి. బయట బోర్డు అయితే పెట్టారు ఇస్కాన్ అని.
ఇస్కాన్ అనంతపురం ఆధ్వర్యంలో పెట్టారు. రూట్ మ్యాప్ వ్యూ చూసుకుంటే ఇప్పటి వరకు మనం నడిచిన ఏరియాని మొత్తం చూసుకుంటే మనం వెంకటాపురం నుంచి మొదలయ్యాము. వీరాంజనేయ స్వామి టెంపుల్ వరకు 6 కిలోమీటర్లు, తర్వాత వీరభద్రస్వామి టెంపుల్ వరకు 9 కిలోమీటర్లు ముందు అయితే మనం నడిచాము. ఇప్పుడు తెల్లవారిన తర్వాత ఇప్పుడు సుమారు పెద్ద చెరువు ఏరియాకి 10 కిలోమీటర్లు అయితే ఉంది. ముందు రాత్రి స్టే చేసిన వరకు 15 కిలోమీటర్లు నడిచాము. ఇప్పుడు తెల్లవారిన తర్వాత 10 కిలోమీటర్లు నడిచి పెద్ద చెరువు దగ్గరికి అయితే చేరుకున్నాము. మొత్తం 25 కిలోమీటర్లు నడిచినట్టు. ఈ ఇస్కాన్ సంస్థ అనేది చాలా పెద్ద సంస్థ, కృష్ణుడికి సంబంధించి చేస్తారని చెప్పి నేను కుంభమేళకు సంబంధించిన వీడియోస్లో కూడా ఇది చెప్పాను. వీరైతే అన్నదాన కార్యక్రమం అయితే మొదలు పెట్టబోతున్నారు. ఇంకా ఇప్పుడైతే ప్రస్తుతం మొదలు పెట్టలేదు. ఇప్పుడు 7:40 అయితే ఇన్ని టైము. ఈ దారి వెంట మంచి బోర్ అయితే ఉంది. ట్యాప్లో అయితే పెట్టారు బోర్కి. పెద్ద చెరువు ఏరియాలో టేకు చెట్లు అయితే బోల్డ్ చెట్లు అయితే కనిపిస్తుంది. దాదాపు టేకు వనంలాగా అయితే అనిపిస్తుంది. ఇవన్నీ టేకు చెట్లు ఇంకా బాగా ముదరలేదు, చెట్లు సన్నగా ఉన్నాయి. బోల్డ్ అన్నీ అయితే ఉంటాయి చెట్లు. ఇలా అటవీ సంపద ఉపయోగపడే విధంగా గవర్నమెంట్కి ఎంతో కొంత ఆదాయం వచ్చే విధంగా అడవిని పెంచడం అనేది చాలా మంచి విషయం అని చెప్పుకోవచ్చు. వాటర్ ట్యాంకర్స్ అయితే అందుబాటులో పెడుతున్నారు. అలాగే ఈ పట్టలు చూడండి, ఈ పరదాలు ఏవైతే ఉన్నాయో జనాలు రెస్ట్ తీసుకోవటానికి ఇది రెంటకైతే ఇస్తున్నారు ఇక్కడ లోకల్ వాళ్ళు. ఒక పరద 100 రూపాయలు తీసుకుంటున్నారు. ఒక పరద మీద 10 మంది అయితే పడుకోవచ్చు. పైన కప్పుకోవటానికి కూడా ఇంకో పరద అయితే తీసుకోవచ్చు. ఇలా ఈ దారి వెంట ఈ పట్టలు అయితే కొన్ని కిలోమీటర్ల దూరం అయితే ఉన్నాయి. అటువైపు ఇటువైపు ప్రయాణికులు భక్తులు విశ్రాంతి తీసుకోవడానికి, నైట్ టైం స్టే చేయడానికి ఈ పరదాలు అయితే అద్దెకైతే ఇస్తున్నారు. ఒక పట్టకు వచ్చేసి 10 మంది అయితే పడుకోవచ్చు. 100 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తున్నారు. ప్రస్తుతం అందరూ నడకదారిలో ఉన్నారు కాబట్టి నడిచే విధానంలో ఉన్నారు. ప్రస్తుతానికి అందరూ పట్లన్నీ ఖాళీగా అయితే ఉన్నాయి. కొన్ని కిలోమీటర్ల దూరం అయితే ఉన్నాయి పట్టలు అయితే. ప్రస్తుతం మనం పెద్ద చెరువు దగ్గరలో అయితే ఉన్నాము. ఇదంతా కూడా పెద్ద చెరువు ఏరియా. పాదయాత్రలు నడిచే భక్తులందరికీ కూడా ఈ పెద్ద చెరువు ఏరియాల్లో భారీ స్థాయిలో అయితే అన్నదానం ఏర్పాట్లు అయితే జరిగినాయి. ఈ అన్నదానానికి సంబంధించిన ఒక సపరేట్ వీడియో అయితే నేను పెడుతున్నాను. ముందు వీడియోలో వస్తుంది, చూడండి ఫ్రెండ్స్. ఈ వీడియో ఇంతటితో ముగించబోతున్నాను. శిల్పా చక్రపాణి రెడ్డి గారు ఉన్నారు కదా, శ్రీశైలం ఎమ్మెల్యే గారు, వాళ్ళైతే ఉచిత వైద్య శిబిరం అయితే ఏర్పాటు చేశారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకొక వీడియోలో కలుద్దాం. ఓం నమః